నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కవిత లిక్కర్ స్కామ్ ఇష్యూ చాలా రచ్చగా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాదాపుగా ఇది 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ప్రక్రియగా మారిపోయింది. గతంలో ఎన్నోసార్లు ఆమెకి నోటీసులు వచ్చినప్పటికీ కూడా కేవలం సాక్షిగానే ఆమెను అందులో మెన్షన్ చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈసారి నిందితురాలుగా మెన్షన్ చేసి మరి ఈ 26వ తారీఖున ఆమెని కోర్టుకు హాజరు కమ్మని చెప్పేసి సమన్లు జారీ చేయడం జరిగింది. సో మరి కవిత ఈసారి మరి దోషిగా నిర్ధారించబడినట్టుగా మరి ఆ సమన్లో యాడ్ చేశారు కాబట్టి సో మరి కవిత హాజరవుతారా లేదా అనే దాని మీద పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే కవిత లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద ఇష్యూగా ఉంది. ఇది కేవలం ఇరు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూగా పరిగణిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది వాళ్ళు గంటపదంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నారని గతంలో కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. అసలు కవిత లిక్కర్ స్కామ్లో ఏం మాట్లాడతారో రాకేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రాకేష్ గారు, గతంలో మీరు అన్నట్టుగా 2 సార్లు 3 సార్లు ఎన్నో ఆమెకి కేవలం ఒక సాక్షిగానే ధృవీకరించి నోటీసులు పంపడం జరిగింది. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల అటెండ్ కూడా కాలేదు. అది జూమ్లోనో లేకపోతే ఇంకో రకంగా అటెండ్ అవుతానని చెప్పేసి సో ఆమె చెప్పడం జరిగింది. ఈసారి దోషిగా నిర్ధారిస్తూ కూడా అప్పుడు సమన్లు జారీ చేయడం జరిగింది. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఆవిడ నిజంగా మరి కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఏంటి దీని మీద మీకు ఏమైనా సమాచారం? ఏం లేదు. అసలు తెలంగాణ అంటే ఒక సంస్కృతి సాంప్రదాయం, కట్టు బొట్టు యాస భాష. తెలంగాణ ప్రాంతం అంటే యావత్ మంది దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. తెలంగాణలో పండుగలు, పబ్బాలు, ఆట పాట, దప్పు దరువు, ఈ విధమైనటువంటి సాంస్కృతిక కల్చర్ కలిగినటువంటి తెలంగాణ నేల చాలా గొప్పదని చెప్పి దేశ ప్రజానికమంతా మన పట్ల ఒక గొప్ప భావాన్ని కలిగి ఉంటారు. ఆ క్రమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుమార్తె కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ లిక్కర్ పాలసీని, ఆ యొక్క పాలసీలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ అతిక్రమించి ఢిల్లీలో సారదంద వేసి అడ్డంగా దొరికిపోయి ఈ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఒక మహిళ సారాదంద వేసి లిక్కర్ దంద వేసి దొరికిపోయి ఇవాళ తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి ఘటన ఈ ప్రపంచంలో కానీ దేశ చరిత్రలో కానీ ఎక్కడ మనం చూడలే. ఒక మహిళ అయ్యుండి ఒక మంచి సాంప్రదాయం కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి ఆమె ఈ సారాదందాలో దొరికిపోయి యావత్ మంది దేశ ప్రజానికానికి ముఖ్యంగా మహిళలకు మరి ఇవాళ తలవంపు తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా. ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు కవితను పావుగా వాడుకుని రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. గతంలో 2 సార్లు అంటే 2022 డిసెంబర్ 11 తారీఖున సిబిఐ మొట్టమొదటిసారిగా కవిత గారికి నోటీసులు 160 సిఆర్పి కింద ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే సిబిఐ అధికారులు ఇవాళ హైదరాబాద్లోని వారి నివాసంలో వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకోవడం జరిగింది. తర్వాత సిబిఐ రెండవసారి 60 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆధారాలను తీసుకొని రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పుడు కవితక్క ఇవాళ లిక్కర్ దందాలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది కాబట్టి అంతకుముందు ఈ లిక్కర్ కుంభకోణంకు తెరలేపే కంటే ముందు ఆమె వాడినటువంటి సుమారుగా 30 లక్షల విలువైనటువంటి 10 ఐఫోన్లను ఆమె పగలగొట్టింది. లిక్కర్ కుంభకోణంలో ఈమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ ఫోన్లన్నీ మళ్ళీ స్వీకరించుకొని మళ్ళీ సిబిఐ అధికారులకు వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళందరికీ సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఈ సందర్భంగా మనీ లాండరింగ్ ప్రివెన్షన్ కింద ఈడీ కూడా వారికి ఈమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈడీ ఆఫీసు ఢిల్లీలోని హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఈమె తన యొక్క వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజులుగా బీజేపీ పార్టీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఇలాంటి కేసులను కానీ ఇలాంటి వ్యక్తులను కానీ అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఈ కేసులను మళ్ళీ బయటికి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. మనం ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం. ఈ కుంభకోణంలో దాదాపుగా కవిత గారికి నోటీసులు ఇచ్చి మొన్న ఫిబ్రవరి 11 తారీఖు 14 నెలలు పూర్తయింది. 14 నెలలుగా కూడా ఇన్ని రోజులు ఆమెను సాక్షిగా చేర్చి ఇప్పుడు వారిని అంటే మొన్న 21 తారీఖు నాడు ఏ విధంగానైతే 41 సిఆర్పిసి కింద వారికి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఇవ్వడంతో పాటు ఆమె అందులో నిందితురాలుగా చేర్చడం జరిగింది. అంటే ఇన్ని రోజులు మీరు ఏం చేసిండ్రు? ఇన్ని రోజులు ఈ కేసును ఎందుకు మీరు తప్పించిండ్రు, ఎందుకు కప్పి ఉచ్చిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోక ముందుకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఢిల్లీలో వాళ్ళందరినీ మేనేజ్ చేసిండు.
ఆ? కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో వీళ్ళు లేరు, వీళ్ళ పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. బీజేపీకి ప్రధానమైన మచ్చ ఏంది? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత గారిని కావాలని ఢిల్లీ పెద్దలు రక్షించిండ్రు. ఈడీ కానీ సిబిఐ గారిని వారిని జైల్లో వేయకుండా అరెస్టు చేయకుండా అడ్డుకున్నారనే మాట తెలంగాణకు సమాజానికి తెలిసింది కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళని ఓడించిండ్రు. ఇప్పుడు తేలుకున్నటువంటి బీజేపీ నాయకులు కేంద్ర పెద్దలు ఏం చేసిండ్రంటే ఇప్పుడు కనుక కవిత గారిని మనం అరెస్టు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొత్తానికి కనుమరుగవుతుంది. కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు ఏదో అరెస్టు చేయకుండా ఉండడానికి మనకు తృణమో ప్రణమో పువ్వో పత్రో పావులో పొరకం మనకి ఇచ్చిండ్రు, మనం తీసుకున్నాం, సపరేట్ కూకున్నాం. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఆ పని చేయొద్దు, ఖచ్చితంగా కవిత గారిని అరెస్టు చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఇదంతా సెంటిమెంట్ రాజకీయం మాత్రమే. వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మెజార్టీ స్థానాలను ఎంపీలుగా కవిసం చేసుకోనికి మాత్రమే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా తెలంగాణ సమాజం ఆల్రెడీ అర్థం చేసుకున్నది. ఎందుకంటే నోటీసులు ఇచ్చి 14 నెలలు అయినాక కూడా 14 నెలల దాకా అంటే బీజేపీ కేంద్ర పార్టీ పెద్దల దగ్గర కావచ్చు, లేకపోతే సిబిఐ అధికారుల దగ్గర కానీ, ఈడీ అధికారుల దగ్గర కానీ ఈ కేసులో కవిత గారి యొక్క పాత్ర ఇవాళ ప్రధానంగా ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ ఈడీ అధికారుల దగ్గర, సిబిఐ అధికారుల దగ్గర, కేంద్ర పార్టీ నాయకుల దగ్గర, బీజేపీలోని పెద్ద నాయకుల దగ్గర ఉన్నప్పటికీ అవి అరెస్ట్ చేయలే. కారణం ఏంది? ఏదో రాజకీయ లబ్ధికో లేకపోతే వాళ్ళ నాయన ఇచ్చినటువంటి పైసలకో ఆశపడి వాళ్ళు ఊకున్నారు. ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఎంపీ ఎలక్షన్ల దృష్టిలో ఉంచుకొని అరెస్ట్ చేస్తారు. కాబట్టి మీరు నిజంగానే కవిత గారిని అరెస్టు చేయాలనుకుంటే మీ దగ్గర గతంలో వచ్చినటువంటి ఆధారాలతో, సాక్ష్యాలతో కవిత గారిని అరెస్టు చేసే ప్రయత్నం చేయండి. లేకుంటే మాత్రం ఇది నిత్య సీరియల్ లెక్క మారిపోయింది వీళ్ళ డ్రామా. కవిత గారి కుంభకోణము, లిక్కర్ కుంభకోణము, కవిత యొక్క అరెస్టు తప్పదా అని చెప్పి ఈ రోజు మా ఎపిసోడ్లు ఇవాళ పొలిటికల్లో ఇవాళ చర్చగా మారి వీళ్ళ ఉనికి వాళ్ళ ఉనికి కాపాడుకోనికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం పదే వీళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజానికం ఒకటే మేము తెలియజేస్తున్నాం, వీళ్ళు రెండూ ఒక్కటే, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. గతంలో మేము అనేక సార్లు నొక్కి చెప్పినాం, ఇప్పుడు కూడా నొక్కి చెప్తున్నాము. కవిత గారి యొక్క అరెస్టు చేసినా చేయకపోయినా తెలంగాణ ప్రజానికానికి వచ్చేది లేదు, ఒరిగేది లేదు. వీళ్ళ వల్ల, వీళ్ళ కుంభకోణం వల్ల, లేకపోతే ఈ కేసు వల్ల తెలంగాణ ప్రజానికానికి పావుల మందం కూడా ప్రయోజనం లేదు. అది ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో మనం వేచి చూద్దాం. ఎందుకు ఇంతగా కొంత కాంట్రవర్సీని ఈ విధమైనటువంటి కొంచెం ఒక రకమైనటువంటి ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు? కారణం ఏంటంటారు దీన్ని? కారణం ఒకటే, ఎందుకంటే దీనివల్ల పెద్ద ప్రధానంగా తెలంగాణ ప్రజలకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆమె అరెస్ట్ అయితే ఏంది, ఆమె కాకపోతే ఏంది అనేది. కానీ అన్ని కోట్లు, అన్ని వేల కోట్లు, అన్ని వందల కోట్లు మరి అవినీతి చేసినప్పుడు కంపల్సరీ చట్టం తరపున దాన్ని చేసుకుంటూ పోతుంది కదా. సో మరి అది ఎందుకు దీన్ని అంత తేలిగ్గా చూస్తున్నారు? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే కేసీఆర్ గారు బీజేపీలోని కేంద్ర ప్రభుత్వానికి గతంలో వచ్చినటువంటి అనేక చట్టాల యొక్క బిల్లులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఆ బిల్లులకు ఓటు వేసి మద్దతు తెలిపినరు. తద్వారా ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి ఏ బిల్లుకైనా, ఏ చట్టానికైనా వీళ్ళు బాసటగా ఉన్నారు. వారి యొక్క ఆ నిర్ణయాన్ని స్వాగతించిండ్రు, ఓట్లు కూడా వేసారు, సపోర్ట్ చేసారు. అందులో భాగంగానే ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు కాపాడేటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకనంటే బీజేపీ పార్టీ ఇక్కడ కనుమరుగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఒకటే, కాంగ్రెస్ పార్టీని నివారించాలంటే కవిత గారిని అరెస్టు చేయాలి. ఒకవేళ అరెస్టు చేయడం వల్ల బీజేపీ పార్టీకి ప్లస్ అయినా పర్వాలేదు, లేదా సానుభూతితో బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయినా పర్వాలేదు. అంతిమంగా ఒకటే, వీళ్ళు ఎక్కువ ఎంపీలు గెలిచినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఎంపీలు గెలిచినా అంతిమంగా వాళ్ళు ఇద్దరు ఒకటే. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ పార్టీకే వీళ్ళు సపోర్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రవాహానికి కానీ, ప్రభంజనానికి కానీ ఎంపీ ఎన్నికల్లో అడ్డుకట్ట వేయాలంటే, ప్రజల్లో ఉన్నటువంటి మచ్చను ఏ విధంగా అయితే మనం కడుక్కోవాలంటే బీజేపీ పార్టీ 100% లిక్కర్ కుంభకోణంలో కవిత గారిని అరెస్టు చేయాలని చెప్పి అనుకుంటుందని నేను అంటున్నా. ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారిని ఇవాళ అరెస్టు చేసి దాదాపు 7-8 నెలలు గడిచిపోతుంది. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మోడీ గారు బద్ద శత్రువులు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎట్లయితే కొట్లాడుకుంటాయో ఆపు పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అట్లా కొట్లాడుకుంటాయి. అందులో భాగంగానే మనీష్ సిసోడియా గారిని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి రాగమేఘాల మీద. ఇప్పుడు ఇక్కడ కవిత గారు ఉన్నారు కదా, కవిత గారి యొక్క నాయన బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు కదా, అందు గురించే ఇన్ని రోజులు కవిత గారిని అరెస్టు చేయలేదు. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ అంతిమంగా నష్టం జరిగి మళ్ళీ ఏ విధంగానైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ ప్రజానికం మొగ్గు చూపిందో, ఇప్పుడు కూడా మొగ్గు చూపితే మన యొక్క రాజకీయ ఉనికి కోల్పోతామనే ఒక కుట్రలో భాగంగానే కవిత యొక్క లిక్కర్ కుంభకోణాన్ని మళ్ళీ తెరమీకి తీసుకొచ్చినట్టు మాట యావత్ మంది తెలంగాణ సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నా. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్రియాంక గాంధీ గారికి సంబంధించి కవిత కూడా ఒక మాట అంటే మాట్లాడడం జరిగింది. ఏ విధంగా పథకాలు, ఎందుకంటే ఆమె కనీసం ఒక సర్పంచ్గా కూడా గెలవలేదు, అవునా? ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి దాని గురించి
కాంగ్రెస్ శ్రేణులు చాలా కూడా రియాక్ట్ అయ్యారు. సో నిజంగా మరి ఏంటి దీని మీద మీరేం మాట్లాడతారు? మేము ఏమంటున్నామంటే ఈ తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, అవును. ముఖ్యంగా తల్లి సోనియా గాంధీ గారు. తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని మనందరము పూజిస్తాము, కొలుస్తాము, అంతే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత ఇదే కవిత యొక్క తల్లిదండ్రులు, ఇదే కవిత యొక్క తల్లిదండ్రులు కుటుంబ పరివారం అంతా వెళ్ళి తల్లి సోనియా గాంధీ గారి యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసిండ్రు. కారణం ఏంది? తెలంగాణను కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఇవ్వడం వల్లనే రాష్ట్రం ఏర్పడిందని చెప్పి అన్నాడు కదా. ఈ మాట అసెంబ్లీలో కూడా చెప్పిండు కదా. ఓకే, ఈ సందర్భంగా కవిత గారిని నేను ఒక మాట తెలుసుకున్నా. అంటే ఈ ప్రియాంక గాంధీ గారు ఏ హోదాలో వచ్చి మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల లోపు మరి ఉచిత విద్యుత్తును తెలంగాణ ప్రజానికానికి అందించేటువంటి పథకాన్ని ప్రారంభిస్తారు. ఏ హోదాలో వస్తుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఈ సందర్భంగా నేను ఒక మాట తెలుసుకున్నా. ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రచార సభల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ ఏఐసిసి నాయకులుగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళు ముగ్గురు ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి పథకాలను వారి యొక్క నోటి ద్వారా మేము హామీలుగా ఇస్తున్నాము. ఎందుకంటే గతంలో ఏ విధంగానైతే మా అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో అదే మాట ఇప్పుడు తెలంగాణ ప్రజానికానికి, ఏదైతే రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ వారి యొక్క కుమార్తెగా నేను చెప్తున్నా, ఈ 6 రకాల పథకాలను 100% కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపిస్తే అమలు చేసి చూపిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఒక మాట నేను అడగదలుచుకున్నా. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని నష్టాలు ఏర్పడినా, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోతా అని చెప్పి తెలిసినా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో గెలవదో తెలిసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ అధికారంలో ఉండి కూడా ఆ అధికారాన్ని కోల్పోతామని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ప్రజానికానికి నేను మాట ఇచ్చినా, నాకు రాజకీయంగా ఎంత నష్టం జరిగినా సరే ఆ నష్టాన్ని నేను ఓర్చుకుంటా, కానీ ఇచ్చినటువంటి మాటను నేను తప్పను, ఇచ్చిన మాట మీరు నిలబెడతా అని చెప్పి రాష్ట్రాన్ని ఇచ్చింది కదా. ఇవాళ ప్రియాంక గాంధీ గారు ఎన్నికల ముందు హామీలుగా ఇచ్చిండ్రు కాబట్టి, వారి నోటి నుంచి ఆ పథకాలను ప్రకటించారు కాబట్టి, ఎవరైతే పథకాలను ప్రకటించారో ఎలక్షన్ల ముంగట ఆ ప్రకటించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళీ అంటే అదే ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి మళ్ళీ ఆ పథకాలను ప్రారంభిస్తే, అరే గాంధీ కుటుంబం ఎప్పుడైనా మాట మీద నిలబడతారా, వాళ్ళొక మాట ఇచ్చినట్టు మాట తప్పర్రా, అవసరం అనుకుంటే తను తాకట్టు పెట్టైనా సరే ఇచ్చినటువంటి మాటను వాళ్ళు నిలుపుకుంటారా అనేటువంటి ఒక సందేశాన్ని, గొప్ప సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వనికే ఇవాళ ప్రియాంక గాంధీ గారు వస్తుండ్రు. అంటే ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి అర్హత కావాలన్నా? అర్హత ఏంది? ప్రియాంక గాంధీ గారి యొక్క తల్లి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక పోషించు. ప్రియాంక గాంధీ గారి యొక్క నాయన ఈ దేశాన్ని ఐటీ రంగంలో, సాంకేతిక రంగంలో దూసుకోబోయే విధంగా వారి యొక్క మేధస్సును, వారి యొక్క జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని వెచ్చించి ఈ దేశంలో సాంకేతిక రంగాన్ని డెవలప్మెంట్ చేయడానికి దేశ ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపించేటువంటి క్రమంలో దేశానికి సేవలు చేస్తూ చనిపోవడం జరిగింది. ప్రియాంక గాంధీ గారి యొక్క నాయనమ్మ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడం కోసము గరీబీ హటావో దేశ్ బచావో అని చెప్పి ఒక నినాదం ఇచ్చి దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకు తినడానికి తిండి కల్పించింది, ఉండడానికి గూడిచ్చింది, వాళ్ళు దున్నుకొని బతకాలని చెప్పి, జీవితానికి భరోసా ఇవ్వాలని చెప్పి అనేక మందికి అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చి ఈ దేశ ప్రజల యొక్క మరి వెన్నుదన్నుగా ఉండి దేశ ప్రజలకు రక్షించడానికి కారణమైంది ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారి యొక్క నాయన నెహ్రూ గారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, బ్రిటిషోని చేతిలో భారతదేశ ప్రజానికం ఇవాళ బానిసత్వంలో మునిగిపోతున్నారు, స్వేచ్ఛా వాయువులు దేశంలో లేవు, దేశ ప్రజానికానికి స్వాతంత్రం కావాలని చెప్పి జరిగినటువంటి పోరాటంలో దాదాపు 11 సంవత్సరాలు జైల్లో మగ్గిండు. దేశ ప్రజానికానికి నేను ఎట్లయినా స్వతంత్రం ఇవ్వాలి, ఆ క్రమంలో నేను కూడా పోరాటం చేస్తానని చెప్పి పోరాటం చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు 11 సంవత్సరాలు జైల్లో వేసిండు. అంటే ఇంత చరిత్ర కలిగినటువంటి ప్రియాంక గాంధీ గారిని నువ్వు రావద్దంటున్నావు. అసలు నువ్వెవరు రానికి? రావద్దని చెప్పడానికి నువ్వెవరు? మీ నాయన కానీ మీరు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పి మీ నాయన చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్పి పోతులు కొడతాడు కదా. తెలంగాణ రాష్ట్రం తేనికి నిజంగా చచ్చిపోయిందా? మీ బావగారేమో పెట్రోల్ తెచ్చుకుంటాడు, 100 రూపాయలు పెట్టుకొని వెచ్చించి పెట్రోల్ తెచ్చుకొని పెట్రోల్ పోసుకోనికి పైసలు ఉంటాయి హరీష్ రావు గారికి. కానీ ఆ రోజు ₹1 ఉండే అగ్గిపెట్టకు, ₹1 పెట్టి అగ్గిపెట్ట తెచ్చుకోనికి మాత్రం మీ హరీష్ రావు గారికి చేతులు రావు. ఎందుకంటే డ్రామా నటన చచ్చిపోతున్నట్టు పోజులు ఇవ్వడం ద్వారా అనేక మంది విద్యార్థులు పెట్రోల్ పోసుకున్నారు, ఉద్యమకారులు పెట్రోల్ పోసుకొని చచ్చిపోయారు, కొద్దిమంది రైల్వే ట్రాక్ మీద తలకాయలు పెట్టిండ్రు, ఉరికంబాలు ఎక్కిండ్రు. అంటే
ఇలాంటి చరిత్ర మీది. అంటే ఇవాళ మీ నాయన రాష్ట్రం కోసం చచ్చిపోలేదు, మీ బావ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు, మీ అన్న ఇంట్లో కూడా అందరూ మంచిగా ఉన్నారు. అంటే మీకేమో ఒక న్యాయం, మాకేమో ఒక న్యాయమా? ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా, ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి కుమార్తెగా 100% తల్లి ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రానికి వస్తారు. బాజాబ్తా వారి నోటనే ఏ విధంగా అయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చినామో ఆ హామీని మేము అమలు చేస్తున్నామని చెప్పి 100% వారి చేతనే ఈ పథకాలను ప్రారంభించి తెలంగాణ ప్రజల యొక్క మన్ననలను మరొకసారి పొందుతామనే మాట ఈ సందర్భంగా కవిత గారికి నేను తెలియజేస్తా ఉన్నా.